తనపై గ్రామ వీడీసీ సభ్యులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ వేధింపులకు గురి చేస్తున్నారని సర్పంచుల సంఘం మాజీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు వినోద్ ఆరోపించారు. 5 ఏళ్లుగా తాను సోన్ గ్రామ సర్పంచ్గా గ్రామానికి విశిష్ట సేవలు అందించారని, కానీ ఇప్పుడు కొందరు గ్రామ వీడీసీ సభ్యులు తనపై వ్యక్తిగత కక్షలతో నిందలు వేయటం కరెక్ట్ కాదని చెప్పారు. గ్రామ పంచాయతీ నిధులకు దుర్వినియోగం చేశారంటూ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ నిధులు తాను వాడుకున్నట్లు రుజువు చేస్తే చట్టపరంగా ఏ శిక్షకైనా తాను సిద్ధమేనని స్పష్టం చేశారు. చేస్తున్నారు వీరు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి నిధుల గురించి, దానిలో జరిగిన లావాదేవీల గురించి తెలుసుకొని, అంటే నా మీద మరియు గ్రామ పంచాయతీ మీద ఎంక్వైరీ జరిపించి, ఒకవేళ నేను అవినీతి చేసినట్టు రుజువైతే నాపై ప్రభుత్వం చట్టరీత్యా చర్యలు తీసుకుంటుంది. అంతేగాని ప్రశాంతంగా ఉన్న గ్రామంలో ఏదో ఒక అలజడి సృష్టించాలని దీని వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరు అన్నది ప్రజలకు మరియు గ్రామ పెద్దలకు ఒకసారి ఆలోచించండి. ఇలా ఎన్నో అభివృద్ధి పనులు చేసినాము, కానీ ఇదంతా చూస్తుంటే నన్ను రాజకీయంగా నేను గత 5